రేవంత్ ఫెయిల్, మీనాక్షి ఫైర్. పాలనలో ఆయన విఫలం, సీఎం స్థాయిని అందుకోలేరు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరే కారణం. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు తప్ప ఆ స్థాయికి ఆయన చేరుకోవడం లేదు. మంత్రులతో సీఎంకు సఖ్యత లేనే లేదు. ఆయన చెప్పినట్టు ఒక్క మంత్రి వింటలేరు. సీనియర్లకు చెప్పాలంటే రేవంత్ జంకుతున్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. శాఖలపై సీఎంకు ఇప్పటికీ పట్టు లేదు. మళ్ళీ గెలవడంపై అందరిలో అనుమానాలు. అందుకే అంత సంపాదనలు పడ్డారు. అధిష్టానం వద్ద స్పష్టం చేసిన మీనాక్షి ఆర్థిక బలోపేతం కోసం మంత్రుల ఆరాటం. అదే మంత్రుల వివాదాలకు కారణం. మీనాక్షికి మద్దతుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ పై కేసీ సైతం ఆగ్రహం. వాస్తవం అవ్వేది వాస్తవం. ఎవడు చూడు నా వాట ఎంత, నీ వాట ఎంత, మొత్తం మీదే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతుందని, రేవంత్ పాలన వైఫల్యం రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిందని ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేవంత్ తీరుతో తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చెప్పింది అక్షరాల నిజమని, రాష్ట్ర వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్ కూడా అర్థమైంది. ఇదే విషయమై ఆమె పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారంటూ మీనాక్షి నటరాజన్ చెప్పిరట. ఇక తెలంగాణలో జరుగుతున్న అన్ని పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి కారణం. ఆయన వైఫల్యం పార్టీ కొంప ముంచేలా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారుతున్నది. రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నారు తప్పితే ఆ స్థాయికి మాత్రం అందుకోలేకపోతున్నారు. రేవంత్ తీరు కారణంగా మంత్రులు ఎవరికి వారే యమునా తీరి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది కాంగ్రెస్ హైకమాండ్ వద్ద. మీనాక్షి, మేము తెలంగాణలో పార్టీకి సంబంధించిన అంశాలను చూస్తున్నాం. ప్రభుత్వ పరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం లేదు. పార్టీని సరిదిద్దడంపైనే దృష్టి పెట్టినాం. గతంలో ఓసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలో కూర్చున్నందుకు ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతం చేశారు. వారికి సొంత పార్టీ నేతలు కూడా మద్దతు పలికిరట. మరి మీకు ఇప్పుడు మీరు పార్టీలో భాగస్వామ్యం, కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు కదా. ప్రభుత్వంలో ఎవరు భాగస్వామ్యం? ఒక ముఖ్యమంత్రి భాగస్వామ్యం, కేబినెట్ మంత్రులు భాగస్వామ్యం. మీరెట్లా పోయి ఉంటారా? ప్రతి మీటింగ్ లో మీరెట్లా ఉంటారు? మీరు కేవలం పార్టీ మీటింగ్ లో పార్టీ పరంగా మీరు చూసుకోవాలి, ప్రభుత్వ పరంగా వాళ్ళు చూసుకుంటారు. అయితే నేను చెప్పిందే వేదం, నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళని ముందుకెళ్తుంటారు రేవంత్ రెడ్డి. బొక్క బోర్లా పడతాడు. నాకు తెలిసి జూబ్లీహిల్స్లో కూడా బొక్క బోర్లా పడే ఛాన్స్ ఉంది. మరి కావాలనే కమ్మ సామాజిక వర్గానికి గెలిపించడం కోసమే రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్తో ముందుకు వెళ్తుండా అంటే అది కూడా అవుననే సమాధానం చెప్పలేము. చంద్రబాబు డైరెక్షన్లో కమ్మ సామాజిక వర్గం అంతో ఇంతో, యాదవ్ సామాజిక వర్గం కన్నా కమ్మ సామాజిక వర్గం ఏం లేదు. రోజు బీసీ అని పాట పాడుతున్న ఈ బీసీ లీడర్లు ఒక్కడన్నా నవీన్ యాదవ్కు మద్దతు తెలిపిన వాడు లేడు. పాట పాడేది అక్కడ, పనిచేసేది ఇక్కడ అన్నట్టు ఉన్నది కథ. బ్యూరోక్రాట్లు భగభగ, షాడో సీఎంఓ ఆదేశాలతో అధికారుల ఉక్కిరి వారితో అంటగాగిన వారికి అందలం, అధికార దర్పం. వినకపోతే ప్రివిలేజ్ మోషన్లు, లూప్ లైన్లోకి బదిలీలు. ముక్కుసూటిగా పనిచేసే భరించలేని స్థాయిలో ఒత్తిళ్లు నడుస్తూ ఉన్నాయంట.